మానవుడు సుఖ సంతోషములతో ఉండాలి. మానవుడు సుఖ సంతోషములు అంటే మానసిక ఆనందమే కాదు, శారీరక ఆనందం. శారీరక ఆనందంతో ఆత్మానందం. కమ్మని భోజనాలు తినాలి, మంచి భవనం ఉండాలి, మంచి భార్య ఉండాలి, సమస్తమైనటువంటి వస్తువులతో అతడు అనుభవించాలి, సుఖ సంతోషములతో ఉండాలి. ఏది లోపించినా, ఆరోగ్యము లోపించినా ఇబ్బందే, మంచి ఇల్లు లేకపోయినా ఇబ్బందే, మంచి వస్త్రము లేకపోయినా ఇబ్బందే. కాబట్టి ఇవన్నీ కలిగించవు. ఇంకా అందుచేతనే మంచి వస్త్రములు ఇవ్వు, మంచి అది చెయ్యి, ఇంకా 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 సంపదలు ఇవ్వు, ఇంకా ఆహారం ఇవ్వు, గృహం ఇవ్వు, ఇంకా ఇంకా అంటాం కదా పదే పదేనని. చ చ చ ఓం అగ్నా విష్ణు. ఓ అగ్నిదేవా, ఓ విష్ణుదేవా, ఓ మంగళ స్వరూపులారా, మహానుభావులారా, నా స్తోత్రములను వినండి, మా మాటలు వినండి, మమ్మల్ని అనుగ్రహించండి. నేను పలికేటువంటి పలుకులన్నీ ఫలితవంతమగునుగాక. ఎంత చక్కగా చెబుతున్నదో వేదం. అనేకమైన వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఒక మాట మాట్లాడితే అది సత్యమై ఉండాలి. హరిశ్చంద్రుడు ఉన్నాడు, బలిచక్రవర్తి ఉన్నాడు, శిబి చక్రవర్తి ఉన్నాడు, బల్లి సిబి దదీచి వదాన్యులు ఉన్నారు. వాళ్ళు దేనికని శాశ్వతమైనటువంటి కీర్తిని పొందారు. ఏ మానవుని జన్మ సార్థకతం? సత్యం. ఒక మాట మాట్లాడితే ఆ మాట విలువై ఉండాలి. వ్యర్థ పదజాలాలు ఎందుకు? తాలుగింజలు ఎందుకండి? తెలివి కలిగిన రైతు తాలుగింజలు ఎందుకు తెచ్చుకుంటాడు? మంచి గింజలే తెచ్చుకుంటాడు. ఈ లోకమంతా ఎవరిని ఆదరిస్తుంది? సత్యమైనటువంటి మాటలు మాట్లాడేవాడిని ఆదరిస్తుంది. ప్రవర్తన వల్లనే గౌరవం కలుగుతుంది గనక ఓం అగ్నా విష్ణు సంబోధన చేశారు చమకంలో ప్రారంభంలో. ఈశ్వర విశ్వరూపంలో ఓ అగ్నిదేవా, ఓ విష్ణుదేవా, ఓ మంగళమూర్తులారా, ఓ మహానుభావులారా, మా స్తోత్రములు ఫలించేటువంటి విధంగా చేయండి. తమరు చక్కగా మా మీద ప్రీతితో ఆనందంతో అనుగ్రహించండి. ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమి కావాలయ్యా? మీ స్తోత్రం వల్ల మీకేమి కావాలి? ఈశ్వరుడు అడుగుతూ ఉన్నాడు. మీరు స్తోత్రం చేస్తున్నారు కదా, ఈశ్వరుని యొక్క దివ్య విశ్వరూపాన్ని వర్ణిస్తున్నారు కదా, ఆ ఈశ్వరుని యొక్క దివ్య విశ్వరూప వర్ణనలో ఫలితాన్ని మీకు ఏమి కావాలి అంటే సజోషసేమా వర్ధంతు వాం గిరః. సజోషస మీరు ప్రీతి పొందండి. ఇందాక చెప్పామే, ఓ మహానుభావులారా, నా స్తోత్రముల వలన, నా మాటల వలన మీరు సంతృప్తి చెందండి. అంతేకాదు వాం ఇమా సజోషసే మా సజోషస ఇమా వర్ధంతు మాం వాం గిరః. వాం ఇమ అంటే మీరు, గిరహ అంటే వాక్కులు అని అర్థం. మంచి వాక్కులను వృద్ధి చెందునుగాక. ఈశ్వరుని గనక అర్చించినట్లయితే మంచి వాక్కులు కలుగుతాయి. ఎందుకని? ఈశ్వరుని యొక్క డమరుకనాదాలలో నుంచే అయ్యుండులొక్కేవం అయ్యౌ చైవరట్లన్యమగణనం జబహీగడద జబగడద కవచడద చడదౌ కపైసహల్ ఇది మాహేశ్వర సూత్రాణి. మహానుభావుడు ఇన్ని అక్షర సముదాయములన్నీ తన డమరుకునాదంలో నుంచే వినిపించాడు గనక నా మాటలు, నా వాక్కులు శుభమై వర్ధించునుగాక. జుమ్నైః ధనములతో, అందుకనే చ చ వస్తాయి ఇక నుంచి. జుమ్నై వ్యాజేభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరస్యమే ఇలా వస్తూ ఉంటాయి పదే పదే. ఓ దేవతలారా, సంప్రీతి చెందండి. ఆర్థిక సంపదలు, ఆహార విశేషములు నా గృహమునకు ఉండేటట్లుగా అనుగ్రహించండి. ఎంత చక్కగా! అందుచేతనే నమక చమకములతో అభిషేకం చేయాలి శివునికి. నమక చమకములతో అభిషేకం చేస్తే ఆర్థిక సంపదలు కలుగుతాయి.